కేసీఆర్ 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఏం చేసిండు? అర్హులైన పేదలకు కానీ ఒక సంక్షేమ పథకాన్ని ఇవ్వలేదు, డబల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు. చాలా నియోజకవర్గాల్లో ఎక్కడో హైదరాబాద్లో కొన్ని ఇచ్చి పిల్లికి బిచ్చమేసినట్టు చేసిండు. అదేవిధంగా పింఛన్లు ఎక్కడ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు 3 నెలల తర్వాత 4 నెలల తర్వాత ఈ నెల రావాల్సిన పింఛన్, ఈ నవంబర్ నెలకు రావాల్సిన పింఛన్ వచ్చే ఏడాది మార్చిలో ఇచ్చిండు కేసీఆర్. రైతులకు సంబంధించి 1 లక్షల లోపు రుణమాఫీ చేసినామని చెప్పి సొల్లు కబ్బులు చెప్పిండు. కానీ జాతీయ రహదారులకు అదేవిధంగా ఇతర వాటికి రైతు బంధు పేరుతో అనేక రైతు బంధు పేరుతో ఈ పథకాలు ఇచ్చి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేయడం జరిగింది. ఈ కేసీఆర్ ఏవైతే పాలన ముందుకు వెళ్ళడం జరిగిందో అదే రీతిలో రేవంత్ రెడ్డి కూడా వెళ్ళడం జరుగుతుంది. ఒక్క పింఛన్ కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయి తెలంగాణ రాష్ట్రానికి 10 నెలలు అవుతున్న ఈ క్రమంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒక్కరికి కూడా పింఛన్ ఇవ్వలేదు ఈ రేవంత్ రెడ్డి. అదేవిధంగా 10 ఏళ్ల పాటు కేసీఆర్ పాలన చేసి పింఛన్లు కొత్త వారికి ఇవ్వలేదు, కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఉన్న వాళ్ళని ఉన్న రేషన్ కార్డులను తీసేసిన కేసీఆర్, ఉన్న పింఛన్లు తీసేసిన కేసీఆర్. చాలా వరకు ఈ తీసిన క్రమంలో కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరానగర్ లో కూడా వృద్ధులైనటువంటి కనీసం నడవరాని ఎవరైతే వృద్ధులు ఉన్నారో, కాళ్ళు అంటే నడువులు విరిగిపోయిన వృద్ధురాలు, కాలు పనిచేయని, కాళ్ళు చేతి 2 పనిచేయని వృద్ధుడు, 2 భార్య భర్తలు ఇందిరానగర్లో ఉండి వాళ్ళకు ఉన్నది 3 కూతుళ్ళు. ఆ 3 కూతుళ్ళు కూడా పెళ్లి చేసుకుని వాళ్ళ భర్తల దగ్గరికి వెళ్ళిపోవడం జరిగింది. వీళ్ళకు కనీసం తాగేందుకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు, వండి అన్నం ఇచ్చే పరిస్థితి లేదు. వీళ్ళ పరిస్థితి ఎంత దుర్మార్గంగా దుర్భేద్యంగా మారిందంటే పింఛన్ వీళ్ళకి వచ్చే పరిస్థితి లేదు. మరి కేసీఆర్ 10 ఏళ్ళు అధికారాన్ని చేపట్టి ఎందుకు ఈ అర్హులైన వాళ్ళకు 100% అంగవైకల్యం ఉంది వీళ్ళకి? ఎందుకు మరి కేసీఆర్ ప్రభుత్వంలో ఇలాంటి నిజమైన అర్హులకు న్యాయం జరగలేదు? మరి ఈ నిజమైన న్యాయం జరగలేదు, అర్హులకు న్యాయం జరుగుతలేదు. ఈ కేసీఆర్ పాలన వద్దురనైనా, ఇది దొంగ పాలన, ఇది లంగ పాలన, లఫుట్ పాలన అని చెప్పి ఈరోజు ఈ పాలన వద్దు టీఆర్ఎస్ పడదని కాంగ్రెస్ పార్టీకి ఈ తెలంగాణ సమాజాలు ప్రభుత్వాన్ని అప్పగిస్తే కాంగ్రెస్ పార్టీలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయి 10 నెలలు గడుస్తున్నా ఇప్పటికి ఒక్కరికి పింఛన్ లేదు. ఈ అర్హులైన పేదలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కనీసం పింఛన్ తీసుకోకుండానే చనిపోవాలా? ఇలాంటి వాళ్ళు చాలా మంది పేదలు కనీసం తినేందుకు తిండి లేక, కనీసం వండుకునేందుకు బియ్యం లేక, తెచ్చుకునేందుకు కూరగాయలు తెచ్చుకునేందుకు రూపాయి గతి లేక ఎంతో మంది గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు, ఎంతో మంది నల్లమల అచ్చంపేట పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతానికి సంబంధించిన గూడెలు చెంచుపేటలోని ప్రజలకి వాళ్ళకి ఇంకా రేషన్ కార్డు అంటే తెలియదు, ఓటర్ కార్డు అంటే తెలియదు, ఆధార్ కార్డు అంటే తెలియదు, ఈ పింఛన్ అంటే అసలే తెలియదు. ఇలాంటి ప్రజలు వేల సంఖ్యలో ఇంకా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. లక్షల సంఖ్యలో కూడా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఎవరికి పింఛన్ ఇస్తావు నువ్వు? ఎవరైతే మున్సిపల్ చైర్మన్లు వాళ్ళకు వస్తుంది, ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళకు వస్తుంది, పోలీసులు ఉంటాయి వాళ్ళ తల్లిదండ్రులకు వస్తుంది, పింఛన్ వస్తుంది, వాళ్ళకు రేషన్ కార్డులు ఉంటాయి. కానీ నిజమైన అర్హులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మాత్రం రాదు. ఎందుకంటే వీళ్ళ తరపున వేయడానికి వీళ్ళకు కొడుకులు లేరు, వీళ్ళ తరపున వేయడానికి వీళ్ళకు మున్సిపల్ కౌన్సిలర్ చైర్మన్లు ఉన్నా వాళ్ళు లేనట్టే లెక్క. కాబట్టి సర్పంచులు ఉన్నా లేనట్టే లెక్క. ఏమనంటే ఇది మా పరిధిలో లేదంటారు. కాబట్టి అర్హులైన వాళ్ళకి ఇవ్వండి రా దళిద్రులారా, ఇప్పటికైనా అర్హులైన వాళ్ళకి ఇచ్చి కొంచెం పుణ్యం కట్టుకుంటారా. తినేందుకు తిండి లేక అవస్థలు పడుతున్నారా దళిద్ర ప్రభుత్వాల నాయకులారా. ఒకసారి మనం చూద్దాం. పింఛన్లు పెంచరా, మాటకు కట్టుబడరా. అభయత్వం పేరుతో కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోలో 2000 నెలవారీ పింఛన్ తీసుకుంటున్న వారందరికీ 4000 ఇస్తామని సొల్లు కబుర్లు చెప్పింది కాంగ్రెస్ నాయకులు. ఇచ్చినారు నాయన మీరు? దివ్యాంగుల పింఛన్ 6000కు పెంచుతామని హామీ ఇచ్చారు. అక్కడి సూర్యుడు ఇక్కడ పొడిచిన పెన్షన్ పెంచి ఇస్తామన్నారు. కానీ అధికారంలోకి వచ్చి 10 నెలలు దాటినా పెంచలేదు. వృద్ధులు, ఒంటరి వాళ్ళు, వికలాంగులు పలు కారణాలతో సొంతంగా సంపాదించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. పింఛన్ల వల్ల వీరు ఇతరులపై పూర్తిగా ఆధారపడకుండా జీవితం గడపగలుగుతారు ఈ పింఛన్ వస్తే. కానీ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వారికి హామీ ఇచ్చినట్లు పెన్షన్ డబ్బులు పెంచితే వాళ్ళు నిశ్చింతగా బతుకుతారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయకపోవడం శోచనీయం. పింఛన్ పెంచడం సంగతి దేవుడెరుగురా దళిద్రులారా. అర్హులైన వాళ్ళకు ఫస్ట్ ఇయ్యండి రా లిస్ట్ అవుట్ చేసి దళిద్రులారా. ఎందుకంటే ఈ ఎమ్మెల్యేలు లక్షల రూపాయలు తీసుకుంటున్నారు, ఎంపీలు లక్షల రూపాయలు తీసుకుంటున్నారు. మంత్రులు వీళ్ళ స్థాయిలో అయితే ఇక కాంట్రాక్టులు ఇచ్చేసి కోట్లు సంపాదించుకుంటున్నారు. మీ భార్యలేమో హైదరాబాద్లో ఉంటారు, మీ కుటుంబాలేమో హైదరాబాద్లో ఉంటాయి, మీ పిల్లలు అమెరికాలో ఉంటారు. కానీ మీకు ఓట్లేసిన ఈ పేదలు, బడుగులు, బలహీన వర్గాలు, నడువు లేని వాళ్ళు, నడువులు విరిగిన వాళ్ళు, కాళ్ళు లేని వాళ్ళు, కాళ్ళు ఇరిగిన వాళ్ళు కనీసం వాళ్ళకు రావాల్సిన వాళ్ళ హక్కు ప్రకారం ఈ దొంగ పార్టీలు, ఈ దొంగ ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా
వీళ్ళకి మీరు ఎందుకు ఇయ్యారా దొంగలరా? ఈ కల్వకుర్తి మున్సిపాలిటీలో ఎమ్మెల్యే ఉన్నారు, ఇక్కడ మున్సిపల్ చైర్మన్లు ఉన్నారు, కౌన్సిలర్లు ఉన్నారు. ఈ అర్హులైన వాళ్ళకి ఎందుకు ఇయ్యారా? మీరు ఏం చేయనీకి ఉన్నారా బాబు? మీరు దేనికున్నారు మీరు ప్రజాప్రతినిధులు? చూద్దాం. ఇది మాయా మాటల కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పి మరో మారు ప్రజలను మోసగించింది. కాంగ్రెస్ పాలనలో మాటలకు చేతలకు పొంతన ఉండదని మరోమారు రుజువైంది. వృద్ధులకు, వితంతువులకు, బీడి కార్మికులకు, ఒంటరి మహిళలకు, కల్లుగీత కార్మికులకు, చేనేత కార్మికులకు, ఎయిడ్స్ బాధితులకు, డయాలసిస్ పేషెంట్లకు అందరికీ పెన్షన్ నెలకు 4,000 రూపాయలు, దివ్యాంగులకు నెలకు 6,000 రూపాయలు ఇస్తామని మా నాయకుడు రాహుల్ గాంధీ చెప్పిండ్రు. అక్కడి సూర్యుడు ఇక్కడ పొడిచినా పెన్షన్ పెంచి ఇస్తాం. అప్పటి టీపీసీసీ అధ్యక్షుడు నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2023 జూలై నెలలో స్వయంగా పలికిన మాటలు ఇవి. ఆయనే ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ ఒక్క నెల ఆగితే పెన్షన్ డబుల్ అవుతుంది. డిసెంబర్ 9 నాడు ఇందిరమ్మ రాజ్యంలో మీ ఖాతాలో 4,000 పడతాయని కోతలు కోశారు. అయితే అధికారంలోకి వచ్చి 10 నెలలైన కాంగ్రెస్ బడా నేతలు ఇచ్చిన హామీలు ఆచరణలోకి రాలేదు. అభయస్థం పేరుతో కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన 42 పేజీల మేనిఫెస్టోలో చాప్టర్ 2లో పేర్కొన్న 6వ గ్యారంటీలో ఏం చెప్పారు? ఇంతకు ముందు 2000 నెలవారీ పింఛన్ తీసుకుంటున్న వారందరికీ తాము అధికారంలోకి వచ్చాక చేయూత కింద 4,000 ఇస్తామని, దివ్యాంగుల పింఛన్ 6,000 పెంచుతామని రాతపూర్వకంగా చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చి 10 నెలలు దాటినా పెంచలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్నే ఇప్పటికీ కొనసాగిస్తూ లబ్ధిదారులకు ద్రోహం చేస్తున్నారు. పింఛన్ పెంచి లెక్కను పరిగణలోకి తీసుకుంటే 10 నెలలు ప్రతి అవ్వా తాతకు దివ్యాంగుడికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం 20,000 రూపాయలు బాకీ పడిందని చెప్పవచ్చు. ఉలుకు పలుకు లేదు. రాష్ట్రంలో ప్రస్తుతం పెన్షన్ తీసుకుంటున్న వారితో పాటు అదనపు వ్యక్తి ఉంటే ఇంట్లో 2 వ్యక్తులకు పెన్షన్ ఇస్తామని కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ముందు చెప్పారు. దీంతో 10 లక్షల మంది లబ్ధిదారులు పెరుగుతారనే లెక్కను దాదాపు 55 లక్షల మందికి కాంగ్రెస్ పెన్షన్ అందిస్తుందని గొప్పలు చెప్పారు. ఇప్పుడు దీని గురించి పల్లెత్తి మాట కూడా మాట్లాడడం లేదు. 2-3 రోజుల్లో ఆసరా పెన్షన్దారులకు తీపి కబురు అందిస్తానని, ఆ తర్వాత ఆ బాధ్యత తనదేనని ఈ ఏడాది జూన్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పి నెలలు గడుస్తున్నా ఇప్పుడు దీనిపై నోరు మెదపడం లేదు. ఇక ఇతర మంత్రుల సంగతి సరే ఉలుకు పలుకు లేదు. వృద్ధులు, ఒంటరి వాళ్ళు, వికలాంగులు పలు కారణాలతో సొంతంగా సంపాదించుకోలేని పరిస్థితుల్లో ఉంటారు. ప్రభుత్వం అందించే పెన్షన్ వల్ల వీరు ఇతరులపై పూర్తిగా ఆధారపడకుండా సొంతంగా బతుకుతూ తృప్తిగా ఉంటారు. ప్రభుత్వం అందించే ఆసరా పెన్షన్లతో లబ్ధిదారులు గౌరవంగా జీవించడమే కాకుండా కష్టమైన పనులు చేయాల్సిన అవసరం లేకుండా జీవనం గడపగలుగుతారు. అయితే ప్రస్తుతం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ప్రభుత్వం వారికి హామీ ఇచ్చినట్లు పెన్షన్ పెంచితే వాళ్ళు నిశ్చింతగా బతుకుతారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయకపోవడం శోచనీయం మాట గతంలో. కాబట్టి ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా నిజంగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, అర్హులు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా పెన్షన్ ఇవ్వాలి. కొత్త వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఊర్లో 10ల సంఖ్యలో ఉన్నారు, నియోజకవర్గాల్లో 100ల సంఖ్యలో ఉన్నారు, తెలంగాణ రాష్ట్రంలో వేలాది మంది ఉన్నారు. కాబట్టి అర్హులైన వాళ్ళందరికీ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, బాకీ చెల్లించాలి. ఆసరా పింఛన్ పేరును చేయుత పింఛన్ గా మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఎన్నికలప్పుడు వాగ్దానం చేసినట్టు పెన్షన్ పెంచి ఇవ్వడం లేదు. అసలు సంగతి ఇలా ఉంటే కొసరుగా కాంగ్రెస్ అభయస్థం మేనిఫెస్టోలు చేయుత పింఛన్దారులకు 10 లక్షల రాజీవ్ ఆరోగ్య శ్రీ బీమా కూడా అందిస్తామని, దివ్యాంగులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఏ హామీ నెరవేర్చకుండా అభాగ్యుల పెన్షన్ డబ్బులను దారి మళ్లించి వారిని రేవంత్ రెడ్డి నట్టేట ముంచారు. ప్రజల సంక్షేమం కోసం ఉద్దేశించిన చట్టాలను, సంక్షేమ పథకాలను సరిగ్గా అమలు చేయాలి, లేదంటే అది తీవ్ర అసమానతలకు దారితీస్తుంది. కాబట్టి హామీ ఇచ్చినట్లు దివ్యాంగుల పెన్షన్ వెంటనే 4,016 నుంచి 6,000కు పెంచాలి. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడి కార్మికులు, గీత కార్మికులకు 2016 నుంచి 4,000కు పెంచాలి. పింఛన్ డబ్బులను ప్రతి నెల 5వ తేదీలోపు ఇవ్వాలి. 10 నెలలుగా బాకీ పడ్డ పింఛన్ పైసలను వెంటనే చెల్లించాలి. ఈ డిమాండ్ సాధించే వరకు సిగ్గులేనటువంటి ప్రతిపక్ష పార్టీలు, బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలకు సంబంధించిన నాయకులు ఇలాంటి ప్రజా సంక్షేమ అవసరాలపైన పోరాటం చేయాలి. కానీ వీళ్ళు పోరాటం చేయరు. ఏసీ గదులు గల్లీ నుంచి మొదలు పెడితే ఢిల్లీ వరకు ఏసీ గదిలో కూర్చొని వెంటనే రేవంత్ రెడ్డి హామీలు అమలు చేయాలంటారు. ప్రెస్ మీట్లు పెట్టి. ప్రెస్ మీట్లు కాదురా బాబు, ప్రజల్లోకి రండి, ప్రజా సమస్యల కోసం ప్రజలతో కలిసి పోరాటం చేయండి. అప్పుడు మీకు ప్రజలు బ్రహ్మరథం పడతారు. అది చేతగాక ఇంట్లో కూర్చొని పెద్ద మాటలు మాట్లాడతారు. మీ సంగతిని చూసామంటారు వీళ్ళు. ఏంది మీరు చూసేది సంగతి? ఏం చేయలేరు. రేవంత్ రెడ్డి చట్ట ప్రకారం లేదంటే భారత రాజ్యాంగం ప్రకారం 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డాడు. ఆయన ముఖ్యమంత్రి మార్చారని బీజేపీ అంటాడు. ఆయన కాకుండా ఇంకోడు అవుతాడు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కాదని ఈ టీఆర్ఎస్ పార్టీ అయినో లేదంటే బీజేపీ పార్టీ అయితే ముఖ్యమంత్రి కాలేడు కదా. కాబట్టి ప్రజా సంక్షేమం కోసం
లేదంటే భారత రాజ్యాంగం ప్రకారం ఓటు హక్కును వినియోగించుకుని ఈ తెలంగాణ సమాజం అంతా కాంగ్రెస్ పార్టీకి ఓటేసింది కాబట్టి ఎవరైతే నిస్సహాయులు ఉన్నారో, వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ఉన్నారో, ఒంటరి మహిళలు ఉన్నారో వీళ్ళంతా నిస్సహాయులు కాబట్టి, సమాజం ముందరకు వచ్చి అడగలేరు కాబట్టి, ఒక ఎమ్మెల్యే దగ్గరకు వచ్చి అడగలేరు కాబట్టి, ఒక అధికారి దగ్గరకు వచ్చి అడగలేరు కాబట్టి, ఒక ఎంపీ దగ్గరకు వచ్చి అడగలేరు కాబట్టి, ఆ దారి వాళ్ళకి తెలియదు కాబట్టి ఆ దారిలో నడిచి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గరకు, ఎంపీ దగ్గరకు వెళ్లేందుకు, నడిచి వెళ్లేందుకు కూడా ఓపిక లేదు. ఎందుకంటే నడుము విరిగిన వృద్ధులు ఉన్నారు, కాళ్ళు లేచి నడవలేని వాళ్ళు ఉన్నారు వృద్ధులు కాబట్టి అలాంటి వాళ్ళ ఉసురు ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు పోసుకోవద్దు, ముఖ్యమంత్రి పోసుకోవద్దు. వాళ్ళ ఉసురు పోసుకొని మీరు ఆ ఉసురులో కొట్టుకుపోవద్దు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి వెంటనే పెన్షన్ ఇవ్వండి. ఎవరైతే అర్హులైన వాళ్ళు 2000 పెన్షన్ పొందుతున్నారో 4000 ఇవ్వండి. 3000 పెన్షన్ పొందుతున్నారో 6000 ఖచ్చితంగా ఇవ్వండి. ఎందుకంటే మీరు దొంగ హామీలు అనేకం ఇచ్చారు. కర్ణాటక రాష్ట్రంలో ఆల్రెడీ మాట తప్పే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో మాట తప్పేందుకు వీళ్ళు, ఎందుకంటే ఆల్ కాంగ్రెస్ కాంగ్రెస్ కాబట్టి ఈడ కూడా మాట తప్పేందుకు మెరుగైన అవకాశాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ బాటలో వెళ్తే వచ్చే ఎన్నికల్లో ఈ కాంగ్రెస్ పార్టీ కూడా గత ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి చెప్పినట్టే బుద్ధి చెప్పక మనదు. కాబట్టి ఈ నిస్సహాయులైనటువంటి ఈ పేదలు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన నిరుపేదలైనటువంటి ఈ వృద్ధులు, వికలాంగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఖచ్చితంగా పెన్షన్ వెంటనే ఇవ్వాలి కొత్త వాళ్ళకి. అదేవిధంగా ఉన్న పెన్షన్ ఖచ్చితంగా పెంచాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది అనేది సుస్పష్టం.